ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. 5 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ తెల్లవారుజామున సింగపూర్ చేరుకున్నారు. కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తగిన శిక్షణను ఉద్యోగులందరికీ ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. చేనేత రుణమాఫీ పథకంలో లబ్దిదారుల ఎంపికను వేగవంతం చేయాలని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ తెల్లవారుజామున సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో సింగపూర్ కీలక భాగస్వామిగా ఉన్నట్లు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. నేడు సింగపూర్లో మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చిస్తారని తెలిపారు. బ్రాండ్ ఏపీ ప్రోత్సాహకానికి సింగపూర్ పర్యటన మంచి అవకాశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తగిన శిక్షణను ఉద్యోగులందరికీ ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ పాలక మండలి ఉప కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా దీనిని అభివృద్ది చేయాలని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఈ సంస్థ స్వయం సమృద్దితో ఆర్థికంగా పురోగతి సాధించాలని సూచించారు. విజయవాడ నగరంలో డ్రైనేజ్ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విజయవాడలోని కాలువలను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. 2014-19 మధ్య 500 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పనులు తరువాతి కాలంలో నిలిచిపోయాయని అన్నారు. ఈ పనులను 6 నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు డ్రైనేజ్ సమస్య నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ఉన్న కెనాల్స్ని ఆక్యుపై చేసుకున్నారు. అవి వైడెన్ చేయక తప్పదు, అది ఒక్కటే మార్గం. అంటే కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది, ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఆ కెనాల్ కొన్ని దగ్గరికి వచ్చేలకు 2 అడుగులు 1 అడుగే ఉంది. కాబట్టి వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఆ కెనాల్ ఎక్కడైతే అవుట్లెట్ ఉంటుందో ఆ అవుట్లెట్ దాకా 10 అడుగులు చేయక తప్పదు. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు రెయిన్స్ ఉంటాయి మనకు. ఈ లోపల టెండర్లు పిలుచుకొని ప్రాసెస్ కంప్లీట్ చేసామన్నాను. సెప్టెంబర్ 1 టేకప్ చేసి ఒక 6 నెలల్లో ఏదైతే ఇప్పుడు స్టడీ చేసామో అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ మీద, దాని తర్వాత ఇనాం మీద, ఈ అన్సెంటెడ్ ఎస్టేట్స్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి, అలాగే ఏదైతే నాలా ఉందో అది కూడా ఎత్తివేసే భవిష్యత్తులో కూడా బిల్డర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా కన్వర్షన్స్ లో ఆ నాలా ఎత్తేయటం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ప్రజా హితం కోరుకు ప్రజా పరిపాలనకి మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఈ జీఎం కూడా పనిచేస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే కోరుకుంటా ఉన్నారో విలేజ్ లో ఉన్నటువంటి టైటిల్ అయిన 22 ఏళ్ళు తీసేసి రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఒక 2 వారాల్లో ఇచ్చే దిశగా ఆదేశించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి మహిళా సంఘాల నుంచి ₹1,00,000 రుణం అందిస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వి సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఆగస్టు 15న ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఆగస్టు 2-3 తేదీల్లో అన్నదాత సుఖీభవ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధకునిగా, రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకుడిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అవుల్ పకీర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం వర్ధంతి ఈరోజు. ఏపీజే అబ్దుల్ కలాంగా సుపరిచితమైన ఆయన భారతదేశ మిసైల్ మ్యాన్గా ఖ్యాతి గడించారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండని కలాం ఇచ్చిన పిలుపుతో యువతలో ఆత్మవిశ్వాసం నింపారు. శాస్త్రవేత్తగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన కలాం అంతరిక్ష పరిశోధనలో భారత్కు ఎన్నో విజయాలు అందించారు. 2015 జూలై 27వ తేదీన మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఐఐఎం విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్నతో సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన్ను వరించాయి. చేనేత రుణమాఫీ పథకంలో లబ్దిదారుల ఎంపికను వేగవంతం చేయాలని తెలంగాణ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. చేనేత జౌళి శాఖ పథకాల అమలుపై హైదరాబాద్లో అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ నిధులను లబ్దిదారుల ఖాతాల్లో త్వరితగతిన జమ చేయాలని అన్నారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 861 కోట్ల రూపాయలతో 20,000 కిలోమీటర్లకు పైగా రోడ్లకు మరమ్మతులు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో కలిసి నూతనంగా నిర్మించిన పలు రోడ్లకు ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఏడాది పాలనలో జరిగిన రోడ్ల అభివృద్దే ఇందుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 669 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, జస్ప్రీత్ బుమ్రా 2, వాషింగ్టన్ సుందర్ 2, అంసుల్, కంబోజ్ మహ్మద్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగులు చేసిన విషయం విదితమే. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. వాతావరణం. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. 5 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ తెల్లవారుజామున సింగపూర్ చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. చేనేత రుణమాఫీ పథకంలో లబ్దిదారుల ఎంపికను వేగవంతం చేయాలని తెలంగాణ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.